నేనురా అన్నా ఒక్క నిమిషం ఆగు. ఏంట్రా ఏమైంది? దుప్పట్లో నువ్వు ఒక్కడిగా ఉండవు, ఎవరన్నా అమ్మ విందేమో అని చూసా. ఇప్పుడు ఖాళీగా ఉంది రా నరేష్. అమ్మో నీ చలికి నేను బల్లవ్వలేను. అన్న నీకు కొట్టు తెలుసా, చలికాలంలో మనుషులే కాదు అప్పుడప్పుడు కార్లు కూడా వణుకుతున్నాయి. నీకెలా తెలుసురా? ఎక్కడ చూసావు? మొన్న రాత్రి మీ ఇంటికి వచ్చానా, కారు ఇలా వణికింది. తెల్లవారు 6 గంటల దాకా వణికింది తెలుసా. అది చలి దెబ్బకి కాదురా, ఈ పులి దెబ్బకి. మరి ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది, నీకు బాగా చలిపడుతుంది, ఆ అమ్మాయికి బాగా చలిపడుతుంది. మీ ఇద్దరు చలి ఒకేసారి కంట్రోల్ అవడానికి నువ్వేం చేస్తావు? అప్పుడా ఇలా దుప్పట తీసుకుంటా, ఇద్దరు ఇలా కప్పుకుంటావు, కప్పుకొని వెంటనే ఇలా చెయ్యి ఇలా రుద్ది ఇలా పెట్టేస్తా. ఇక నువ్వు జీవితాంతం ఇలా పెట్టేయడమే. చలి కంట్రోల్ అవ్వలేకపోతుంది, మనకి ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు లేరు. ఎలానా? మనమే కాదురా, ఈ చలికి ఇంకా చాలా మంది వస్తున్నారు, వాళ్ళని కూడా రమ్మను. అలా రండి. ఇదేం బాలేదన్నా నీకు? ఏమైందిరా? రాత్రి చలి పడుతుందని మంకీ క్యాప్ మొహాని పెట్టుకున్నా, లాగేసుకున్నావు. అది నా అండర్వేర్ రా. అన్నా బాగా చలి పెడుతుంది, మరి వేడిగా తినొచ్చు కదా. నాకు వేడిగా తినాలని లేదురా, వేడి మీద ఉన్నాను కదా. చిన్న కథ కదిరిద్యా. అది ఈ దేశంలో బాగా ఎక్కువ చదువుకుంది ఎవరు తెలుసా? చదువుకుందా? ఎవరు? చలి 10 డిగ్రీలు ఎక్కువ చదువుకుంది. వీడికి 30 డిగ్రీ ఇవ్వండి తీసుకెళ్ళి. తీసాకలే వద్దంటుంది. ఏంటబ్బా నీకు చలియట్లేదా? నాకు చలేదురా, చలికాలమే నాకు ఎంకరేజ్ చేస్తుంది తాగు అని. ఎలా? అక్టోబర్ అందులో బార్ ఉంది తాగమంటది, నవంబర్ అందులో బార్ ఉంది తాగమంటది, డిసెంబర్ అందులో బార్ ఉంది నేను తాగమంటది, ఏజ్ బార్ అందులో కూడా బార్ ఉంటది, తాక్కుపోతావు. అయిందా? బాగా అయిందా? ఎరా దేవరా, ఏం చెప్పండి? నీకు చలేస్తుందా? లేదు. వేస్తే చెప్పు. వేయదు నాకు. ఏది రీసెంట్ గా ట్రెండ్ ఇదే కదా? అవును. ఇంకా రాదు, దీంతో ఆగిపోయినట్టే. వర్షిని ఈరోజు ఎంత గ్లామర్ గా ఉందిరా వర్షిని. ఆహా యాంకర్ తింతో ఏం మాట్లాడగరే, ఇక్కడ నువ్వు మాట్లాడావంటే మళ్ళీ ఇంటర్వ్యూలో అవే అడిగేస్తుంది. హరియానా వేరే లెవెల్. ఈ రోజు ఎపిసోడ్ కి నువ్వే గ్లామర్. నాకు తెలిసి నువ్వు ఈ రోజు ఎపిసోడ్ లో ఒక్క డైలాగ్ కంటే ఎక్కువ మాట్లాడనుకుంటున్నారా? అన్నా తన్వి అన్ని కప్పుకున్నా. గ్రహాంతర వాస చలికి ఎవడు అసలు నువ్వు? తన్వి, శర్వరి, తనుశ్రీ వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్ ఈ రోజు ఎపిసోడ్ లో. నేను ఆ డాన్స్ ఈ చలిలో ఎంత బాగుంటుందో. సీత మాక్సిమం మాట్లాడగరా నువ్వు. ఓకే మీరందరూ వచ్చారు, కానీ ఈ వింటర్ ని ముందుకు నడిపించాలంటే అసలు చలి రాక ముందే వణికే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి చలి అవసరం, మామూలుగానే వణికేస్తాను. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. చిన్ని ఆశలు ఏవేవో ఇంత చలిలో హ్యాపీగా ఇంట్లో కూర్చున్నప్పుడు ఎందుకు పిలిచారు మమ్మల్ని? నువ్వు చలిని ఆహ్వానిస్తున్నావు తెలుసా, నీ కాస్ట్యూమ్ తో. ఇప్పుడు చలికి బయటకు వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అందరినీ ఒక చోట చేర్చాం. మీరు ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఇక్కడే ఎంటర్టైన్ చేయాలి ఈ రోజు. అర్థమైంది కదా? చలికి తగినట్టు వింటర్ స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాం, కానీ వింటర్ అన్న ఫీలే రాకూడదు. ఓకేనా? డన్. అసలు ఈ వింటర్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ.